నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతికి సెంటిమెంట్ ఉంది, రాజధాని చేస్తామని అనుకోలేదన్న చంద్రబాబు. బీఆర్ఎస్ కు మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన కేకే. కౌశిక్ రెడ్డిపై కావాలనే కేసు పెట్టారు, బెదిరింపులకు భయపడేది లేదన్న కేటీఆర్. రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడుతోంది, కాంగ్రెస్ పై లక్ష్మణ్ ఫైర్. మహిపాల్ రెడ్డిపై ఈడీ విచారణ వేగవంతం, లాకర్లను తెరిచిన అధికారులు. కాసేపట్లో బార్బడోస్ నుంచి బయలుదేరనున్న టీమిండియా, తుఫాను కారణంగా చిక్కుకున్న టీమిండియా. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 545 పాయింట్లు, నిఫ్టీ 162 పాయింట్ల లాభం. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత కాంగ్రెస్ గూటికి చేరారు. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేశవరావుకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన పార్టీ మారారు. ఇప్పటికే కేకే కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా కేకే కూడా పార్టీ మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తోంది. రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ నేతలే రైతును రెచ్చగొట్టి ఆత్మహత్యకు పురిగొల్పారని ఆరోపిస్తోంది. రైతు ఆత్మహత్య చుట్టూ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ప్రభాకర్ అనే రైతు వీడియో విడుదల చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భూమిని కొందరు కబ్జా చేశారని పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆత్మహత్యకు ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆలోచన కూడా నాకు లేదే. సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని 276, 277
బోజెట్ల వీరభద్రే, బోజెట్ల ప్రభాకరు. అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 2 200లు, 2 జేసీబీలు, మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కోరపాటి కిషోరు, పెంటాల రామారావు, గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే మళ్ళీ మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా. మన ఎంఆర్ఓ గారికి చెప్పారయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దాం అనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం. కాగా ప్రభాకర్ వీడియోను మరణ వాంగ్మూలంగా స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించాల్సిన పోలీసులు కూడా స్పందించట్లేదన్నారు. ఆయన తండ్రి ఫిర్యాదు తీసుకునేందుకు కూడా నిరాకరిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. ప్రభాకర్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతు ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలన్నారు. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, మర్డర్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మనం చూసినాం ఖమ్మం జిల్లాలో ఒక రైతు పురుగుల మందాగి ఆత్మహత్య చేసుకున్న వీడియో మనందరం కూడా చూసాం. ఇప్పుడే ఈడ కూర్చొని చూస్తున్న ముఖ్యమంత్రి గారి జిల్లా మహబూబ్ నగర్లో కలెక్టర్ ఆఫీస్లో ఇంకో రైతు ఇలా పురుగుల మందు దాగిన వీడియో వస్తూ ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో పాలన గాలి కొదిలేసిండ్రు. కేవలం ప్రతిపక్షాల మీద కేసులు, కుట్రలు తప్ప పరిపాలన చేతనైతలేదు. అందుకే రోజు కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. పాలన గాలి కొదిలేసిండ్రు. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, మర్డర్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మనం చూసినాం ఖమ్మం జిల్లాలో ఒక రైతు పురుగుల మందాగి ఆత్మహత్య చేసుకున్న వీడియో మనందరం కూడా చూసాం. ఇప్పుడే ఈడ కూర్చొని ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రభాకర్ మృతిపై పలువురు మంత్రులు స్పందించి విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం దీనిపై సీరియస్ గా స్పందించడంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు రైతులు పొలం పంచాయతీలతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని, కాంగ్రెస్ పాలనలో అందరికీ న్యాయం జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రభాకర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త అని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి ఆరోపించారు. ఆయనతో ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ నేతలు వీడియో చేయించారని అంటున్నారు. ప్రభాకర్ను ప్రోత్సహించి విషం తాగించారని తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ నేతలే ప్రభాకర్ను ప్రోత్సహించి ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా స్పష్టమైందన్నారు. ప్రభాకర్ అనేతడు ఒరిజినల్గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త. ఈయనని అక్కడుండే నాయకులు, పెద్ద నాయకుల ప్రోత్సాహంతో ఒక రిహార్సల్ చేసి ఆ ప్రభాకర్ గారికి నీవు ఈ విధంగా దీన్ని వీడియోలో పెట్టు అని 1-2 సార్లు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి, మరి విషం తాగడానికి ఇది కొద్దిగానే ఉంది, ఏం కాదు, నీ ప్రాణమేం పోదు అనే పద్ధతిలో ఆయనని ప్రోత్సహించి, పాపం ఆయన వీళ్ళ మాటలు నమ్మి ఆ ఉన్న విషము తాగితే చనిపోయిండు. ఇది మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. దీని విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసిన తర్వాత వీడియోలు కానీ పేపర్లు కానీ నేను చూసి కిసాన్ కాంగ్రెస్ వాళ్ళ కుటుంబంతో, వాళ్ళతో, అధికారులతో మాట్లాడిన తర్వాత వచ్చిన సమాచారం ప్రకారంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు
దీని వెనకాల ఉండి అతన్ని ప్రోత్సహించిన మాట వాస్తవము. ఈ ప్రభాకరు అనేతడు ఒరిజినల్గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త. ఈయనని అక్కడుండే నాయకులు, పెద్ద నాయకుల ప్రోత్సాహంతో ఒక రిహార్సల్ చేసి ఆ ప్రభాకర్ గారికి నీవు ఈ విధంగా దీన్ని వీడియోలో పెట్టు. అటు రైతు ఆత్మహత్య బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఈ ఆత్మహత్య వెనుక ఎవరున్నారో, ఎవరు ప్రోత్సహించారో లోతైన విచారణ జరిపిస్తామన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. చాలా దురదృష్టకరం. ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైంది. రైతే కాదు, అసలు ఏ మనిషి కూడా పుట్టింది బతకటానికి, చావటానికి కాదు. బతకడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ ఎత్తుకొని మనం ముందు పోవాలి తప్ప ఎవరు కూడా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది. అదే చెప్తాం. సరే, ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు జరిగింది, ఎవరున్నారు దీని వెనుక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయటమే కాదు, అలా ఎటువంటి ఎవరైనా ఉంటే చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం. ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది కూడా లేదు. చాలా దురదృష్టకరం. ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైంది. రైతే కాదు, అసలు ఏ మనిషి కూడా పుట్టింది బతకటానికి, ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది. అదే చెప్తాం. సరే, ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు జరిగింది, ఎవరున్నారు దీని వెనుక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి ఒక ఆశయంతో అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పేరును అందరూ అంగీకరించారని చెప్పారు. సచివాలయంలో అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. అన్ని ప్రాంతాల్లోని పవిత్ర మట్టి, నీటిని తీసుకొచ్చి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశామని సందర్భంగా తెలిపారు. ప్రధాని మోదీ సైతం యమునా నీటిని, పార్లమెంటు నుంచి పవిత్రమైన మట్టిని తీసుకొచ్చారని గుర్తు చేశారు. దాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేట మన నీరు, మన మట్టి, మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది, ఒక సెంటిమెంటల్ గా కూడా. అన్ని గ్రామాల నుంచి, ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీళ్ళని, ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు, అది హిందూ దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే చర్చ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే అక్కడ పూజలమైన మట్టిని తీసుకొచ్చి ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది అని చెప్తూ పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి. చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం, అదే మాదిరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం, ఇది ఒక చరిత్ర. నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేట మన నీరు, మన మట్టి, మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది, ఒక సెంటిమెంట్. రాష్ట్రంలో ఇటు నుంచి చూసినా సమదూరం ఉండే ప్రాంతం కాబట్టి అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ఎవరైనా అమరావతిని ఒప్పుకోవాల్సిందేనన్నారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పిందని గుర్తు చేశారు. ఈ పక్క మడకశిర లాస్ట్, ఈ పక్క ఇచ్చాపురం, ఇంకొక స్ట్రైట్ గా కొద్దిగా ఇట్లొస్తే కుప్పం. 550, 590, ఇక్కడ 594 కిలోలు. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు. అదే మాదిరిగా ఆ పక్క 12 పార్లమెంట్లు, ఈ పక్క 12 పార్లమెంట్లు, 13వ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది. దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి? దీనికి కులాలు కావాలన్నా, మతాలు కావాలన్నా, ప్రాంతాలు కావాలన్నా, లేదంటే రెచ్చగొట్టాలన్నా? అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క
భవిష్యత్తును ఆకాంక్షించే ఎలాంటి వ్యక్తి అయినా సరే, కరుడుగట్టిన ఉగ్రవాది అయినా సరే దీనికి ఒప్పుకొని తీరాలి. ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు. ఆఫ్టర్ బైఫర్కేషన్ మనకు రాజధాని లేదు. రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్లు కూడా చూశాం. అటు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు. రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సూచించారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేబినెట్ మంత్రులు సహా అందరూ అమరావతి పేరును అంగీకరించారని తెలిపారు. నాకు ఒక నోటు పంపించాడు. మీరు ఏ పేరంటే ఆ పేరు పెడతారేమో మీరు ఆలోచించండి. ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను. నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత నగరానికి ఈ పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు. సూచన చేసిన తర్వాత నేను కేబినెట్ లో 10 మందితో డిస్కస్ చేశాను. 10 మందికి 10 మంది యాక్సెప్ట్ చేశారు. దీన్ని బయట పెడితే 100 మందికి 100 మంది యాక్సెప్ట్ చేశారు. అంటే ఏ మాత్రం కాంట్రవర్సీ లేకుండా యునానిమస్ గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరం అమరావతి. పుణ్యఫలమేమో చెప్పలేం. నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్న సైబరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పారు. ఎవరు ఊహించిన విధంగా సైబరాబాద్ అభివృద్ధి చెందిందన్న చంద్రబాబు హైటెక్ సిటీ నిర్మించి సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకొచ్చామన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ కూడా హైదరాబాద్ లో పనిచేశారని చెప్పారు. పరిశోధన సెంట్రల్ లొకేటెడ్ 2 ప్లాంట్ సిటీ కట్టుకోవచ్చు. మోస్ట్ లివబుల్ సిటీ కింద. మనకు అప్పటికే ఆదాయం లేదు. కొత్త రాష్ట్రం 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఉంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగా కట్టగలుగుతామని అనేక సార్లు ఆలోచించినప్పుడు దీన్ని అంత మునుపుండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది. హైదరాబాద్ లో ఒక సిటీ నిర్మాణం చేశాం. హైదరాబాద్, సికింద్రాబాద్ 2 సిటీలు ఉన్నాయి. 3వ సిటీ సైబరాబాద్. తర్వాత సికింద్రాబాద్ అభివృద్ధి అయింది బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ లో. ఆ డిఫెన్స్ అవన్నీ వచ్చి ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరం. సైబరాబాద్ అందరూ అన్నారు ఇదేంటండి ఈ పక్క తీసుకుపోతున్నారు వాస్తుకి, ఎక్కడ నార్త్ ఈస్ట్ లో డెవలప్ అవుతుందని కూడా మాట్లాడారు. నేను అన్నా నాకు ల్యాండ్ అక్కడే ఉంది, అక్కడే డెవలప్ అవుతుంది అని చెప్పాను. అది మీరు చూస్తే ఈ రోజు నాకు వచ్చింది ఒక ల్యాండ్ తప్ప హైదరాబాద్ కు నీళ్లు లేవు, కరెంటు లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఒక అడుగు నేనేసాను, ఒక అడుగు కలిసి వచ్చింది. బ్రిక్ బై బ్రిక్ నిర్మాణం చేశాం. 9 ఏళ్లలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. నేను ఒక వినూత్నంగా ఆలోచించి కృష్ణా నుంచి రోడ్డు పక్కన పైప్ లైన్ వేయాలని నిర్ణయం చేశాను. ఒక సీజన్ లో తీసుకొచ్చా. ఎంతో మంది ప్రయత్నం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టు ఇదేనని వివరాలు వెల్లడించారు ఆయన. 29,966 మంది రైతులు స్వచ్ఛందంగా తమ భూమినిచ్చారని తెలిపారు. ఏం చేద్దాం అని ఆలోచించాం. కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్. అది అయిన తర్వాత ఆలోచించాం ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఎట్లా ఇవ్వాలి, ఏ రేటుకు కొనాలి. మా దగ్గర డబ్బులు లేవు. అప్పటికే 15,000 కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్. మేము మాట్లాడుకోనంగా అటా డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన వచ్చింది. ఆ ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన సాధ్యమా? ఇది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్ని పాటిస్తాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డా మనం చూసాం. కానీ నాకు ఒక సంతోషం, నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ విన్ సిచ్యువేషన్లో ముందుకు పోయా. నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను, ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ఆ ప్రాజెక్టు వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి. అంటే ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వాలి. అదే ఇచ్చాం. ఎక్కడ నా ఆయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కానీ, రోడ్డు ప్రాజెక్ట్స్కి కానీ, ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కడ గొడవనే మాట లేకుండా చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రి చాలా రాజధాని రాష్ట్రానికి నడి మధ్యనే ఉండాలని ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక జగన్ ఏం చేశారో ప్రజలే చూశారని అన్నారు. సార్ చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు రైతుల కోసం. ఇంకొక పక్కన 2,500 కోట్ల రూపాయలు రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు, అప్రూవల్ ఇచ్చారు. 1,500 కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫౌండేషన్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు. 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు. అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు.
ఆ రోజు నేను అన్ని కూడా చెప్పాను ఏమేం చేస్తామని. అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు, ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఏం చేశారో మీరే చూస్తారంటే ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి, రాష్ట్రం మధ్యలో ఉండాలి, ఎలాంటి విభేదాలు ఉండకూడదు, అందరం కలిసి చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరు చూశారు. దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు రైతుల కోసం. ఇంకొక పక్కన సీజనల్ వ్యాధుల నివారణపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై 3 శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. కలుషిత త్రాగునీరు, పారిశుధ్య లోపం, దోమల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. అన్ని చోట్ల వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, కనీసం తాగునీటి పరీక్షలు జరపడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సురక్షిత తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. గ్రామాల్లో మళ్లీ వాటర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ పనులు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒక్క పోలవరమే కాదు, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనులు 5 ఏళ్లుగా నిలిచిపోవడంతో వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గత 5 ఏళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టు పెండింగ్ పనులకు నిధులు కేటాయించకపోవడం, కనీసం మెయింటెనెన్స్ నిధులు కూడా ఇవ్వకపోవడంతో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు నిర్మాణాలు దెబ్బతినే పరిస్థితులకు దారితీశాయి. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గోరుకల్లు వద్ద నిర్మాణంలో ఉన్న ఓ భారీ రిజర్వాయర్ పూర్తి చేయకపోవడంతో వెంటాడుతున్న సమస్యలపై స్వతంత్ర న్యూస్ అందిస్తోన్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో 4,79,750 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరుతో పాటు 10 లక్షల మందికి తాగునీటిని అందించాలన్నది ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు వద్ద 12.4 టీఎంసీల సామర్థ్యంతో ఓ భారీ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు. 480.20 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రిజర్వాయర్ నిర్మాణానికి 2005లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిధులు మంజూరు చేశారు. గోరుకల్లు గ్రామ సమీపంలో 12.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టనున్న రిజర్వాయర్ నిర్మాణపు పనులను 2005లో ఓ నిర్మాణ సంస్థకు అప్పగించారు. 448.20 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంపై 14.33% తక్కువ మొత్తానికి పనులు చేపడతానని గుత్తేదారు ముందుకొచ్చారు. 2005లో పనులు ప్రారంభించి 2008లోపు పూర్తి చేయాలి. 16 సంవత్సరాలు గడిచినా నేటికి పనులు పూర్తి చేయలేకపోయారు. ఫైనల్ స్టేజిలో చేపట్టాల్సిన పనులు చేపట్టకపోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఓవైపు మరమ్మతుల పనులు చేపడుతున్నా కూడా రిజర్వాయర్ వద్ద పనులు పూర్తి కావటానికి 100 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఈ నిధుల కోసం గత 5 ఏళ్లలో ఎన్నో ప్రతిపాదనలు పంపినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. గోరుకల్లు జలాశయంలో వాటర్ ఫేస్లో 2-3 ప్యానల్స్ రిబెట్మెంట్ స్లిప్ అవటం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇంకో ప్లేస్లో స్లిప్ అయితే దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసి లాస్ట్ టైం 10.5 టీఎంసీ సక్సెస్ఫుల్గా పెట్టి మార్చి 2nd వీక్ వరకు కూడా మిర్చికి వరకు అన్ని పంటలను కూడా కాపాడాము. ఈ సంవత్సరం కూడా అంటే లాస్ట్ వాటర్ సడన్ డ్రాడౌట్ కండిషన్ వలన 1.6 టీఎంసీ ఉంది. ఈ సడన్ డ్రాడౌన్ కండిషన్ వలన ఈసారి ఓటు రెగ్యులేటర్ పక్కన ఒక 2 ప్యానల్స్ లాస్ట్ టైం ఎలా జరిగినాయో ఇది వేరే లొకేషన్లో స్లిప్ అవటం జరిగింది. దాన్ని కూడా ఇమీడియట్గా మనము అవన్నీ కూడా బల్జ్ అయిన పోర్షన్ అంతా కూడా తీసేసి మళ్ళీ శాండ్ ఫిల్టర్స్ కొన్ని చోట్ల పోయినవి అట్లాగే శాండ్ ఫిల్టర్స్ అవన్నీ వేసి ఆ 2 ప్యానల్స్ ఆల్రెడీ అంతకుముందు చేసిన చోట కూడా మైనర్ ఏదో రిపేర్స్ ఉంటే వాటిని కూడా రెక్టిఫై చేస్తున్నాము. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ఒక వీక్ డేస్ 10 డేస్లో 4 ఆస్పెక్ట్ కంప్లీట్ అయిపోయింది. రిజర్వాయర్ నిర్మాణం గడువులోగా పూర్తి కాకపోవడంతో పెండింగ్ పనులతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. 2016లో మొదటిసారిగా రిజర్వాయర్లో 1.78 టీఎంసీల నీటిని నిల్వ చేశారు.
కొద్దిపాటి నీటి నిల్వకే రిజర్వాయర్ కింద భాగంలో నీటి ఊటలతో భూమిలో నుంచి నీరు బయటికి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. రిజర్వాయర్ కింద భాగంలో లీకేజీలను ఇంజనీర్లు పరిశీలించి రిజర్వాయర్ ముందు భాగంలో 40 కోట్లతో లోడెడ్ బండ్ నిర్మాణాన్ని చేపట్టారు. 40 కోట్లు వెచ్చించినా లీకేజీలు మాత్రం కంట్రోల్ చేయలేకపోయారు. రిజర్వాయర్ కింద భాగంలో లీకేజ్ అవుతున్న నీటిని ఒక క్రమ పద్ధతిలో కాలువల ద్వారా బయటకు వదిలారు. స్ట్రక్చర్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి. ఓన్లీ ఆ స్లోపు స్లిప్ అవుతున్నాయి, వాటిని మనం రెక్టిఫై చేస్తున్నాము. ఎందుకంటే వెర్టికల్ సెటిల్మెంట్గానే ఏమైనా ఉంటే లోపల మేము గ్యాలరీస్ కూడా వెరిఫై చేసాము. ఆ వెర్టికల్ గ్యాలరీస్ కాంక్రీట్లో ఏమైనా క్రాక్స్ కానీ ఏమైనా వచ్చే ఉంటాయి. వెర్టికల్ సెటిల్మెంట్ అయితే ఎటువంటి క్రాక్స్ కూడా మేము చూసాము. అట్లాగే రేర్ సైడ్ కూడా ఎక్స్ట్రా సీపేజ్ కానీ ఎటువంటిది కూడా మేము రెగ్యులర్గా మా స్టాఫ్ గమనిస్తూ ఉన్నారు. రేర్ సైడ్ ఇటు నుంచి అటు బండ్లో నుంచి కానీ వాటర్ కానీ వెళ్తే రేర్ సైడ్ ఎక్స్ట్రా సీపేజ్ కానీ ఎక్స్ట్రా కలెక్షన్ ఆఫ్ వాటర్ కనపడదు. ఎటువంటిది లేదు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని, డ్యామ్కి వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేదు. ఏంటంటే రెగ్యులర్ ఒక మెయింటెనెన్స్లో ప్రాసెస్. హౌఎవర్ ఇట్లా స్లిప్పేజ్ ఎందుకు అవుతుందని కూడా నెక్స్ట్ మనం ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి సుమారు మనం 99.5 కోట్లకి మనం ఎస్టిమేట్ ప్రజెంట్ గవర్నమెంట్లో ఉంది. అది కానీ శాంక్షన్ అవ్వగానే మనకి ఇది ఎందుకు జరుగుతుంది కూడా మనం దీనిలాగా మనకు ఒక ఈ టెక్నికల్ కమిటీని పిలిచేసి ఏదైనా టెస్ట్ ఉంటే చేసి బ్యాలెన్స్, ఇంకోటి ఏంటంటే మెయిన్ బ్యాలెన్స్ వర్క్ సడన్గా వర్క్ వాళ్ళు అబాండన్ చేయటం వల్ల వర్క్ క్లోజ్ అయ్యి బ్యాలెన్స్ వర్క్ చేయకపోవటం వలన జరిగిన ఇబ్బందులు అనుకుంటున్నాము. రిజర్వాయర్ కింది భాగంలో లీకేజీలను కంట్రోల్ చేశామని చెప్పుకుంటున్న సమయంలో తాజాగా రిజర్వాయర్ లోపలి భాగంలో రాతి పరుపు కట్టడం కుంగిపోయింది. రిజర్వాయర్ మట్టి కట్టపై వర్షపు నీరు రిజర్వాయర్ లోపలి భాగంలోకి వెళ్లటంతో రిజర్వాయర్ లోపలి భాగంలో నిర్మించిన రాతి పరుపు కట్టడం కుంగిపోయింది. మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లులకు చెల్లించారని చెప్పినప్పటికీ మరో ప్రైవేట్ సంస్థతో కుంగిన రాతి కట్టడం మరమ్మతుల పనులు చేయించారు. ఈ పనులు చేసి నెలలు గడవక ముందే రిజర్వాయర్ లోపలి భాగంలో మరోవైపు రాతి కట్టడం పనులు కుంగిపోయాయి. ప్రస్తుతం కుంగిపోయిన రాతి కట్టడం పనులు చేపడుతున్నారు. రిజర్వాయర్ వద్ద పూర్తి కావాల్సిన పనులను గత 5 ఏళ్లుగా చేపట్టకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. గోరుకల్లు రిజర్వాయర్ పనులు 100% పూర్తి కాకముందే తరచూ రివిట్మెంట్ కుంగిపోతుండడంతో సమీపంలోని గోరుకల్లు గ్రామస్తులలో భయాందోళన నెలకొన్నాయి. ప్రస్తుత ప్రభుత్వమైన గోరుకల్లు రిజర్వాయర్ వద్ద ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేసి తాము సురక్షితంగా జీవించేలాగా చర్యలు చేపట్టాలని పలువురు గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, గోరుకల్లు, నంద్యాల జిల్లా. బులెటిన్ విశేషాలు. నమస్తే.